దేవుని వాక్యాన్ని బట్టి తొందరగా అభ్యంతర పడతారు, అనగా గాయపడతారు. దేవుని వాక్యం వలన ఒక వ్యక్తి ఒప్పింపబడాలి. కన్విక్షన్ అంటాం ఇంగ్లీష్ లో దాన్ని. కన్విక్షన్. వీ షుడ్ బి కన్విక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ నాట్ బి అఫెండెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే అభ్యంతర పడతామో మనం ఈ యొక్క పరిచయని ఆత్మ మనం కలిగి ఉన్నామనే దానికి ఒక లక్షణం, ఒక సూచన అని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము విని అఫెండ్ అవ్వటం ఎలాంటిదో నేను చెప్తూ ఉన్నాను. మన బుగ్గ మీద ఒక మొటిమ వచ్చింది, మనం అద్దం ముందు నిలబడ్డాము, అద్దము నీ మొటిమని చూపించింది. ప్రియులారా, అఫెండ్ అవ్వటం ఏంటంటే, ఆహా నాకు నా మొటిమనే చూపిస్తావా అని అద్దాన్ని పగలగొట్టడం. అరే అద్దాన్ని ఎందుకు పగలగొడతావు, పోయో క్రీమ్ కొనుక్కో. కానీ ఈ అఫెండ్ అవ్వటం అంటే ఏంటి? ఆహా నువ్వు నాకు చెప్తావా, ఈ విషయాన్ని చెప్తావా, నన్ను ఉద్దేశించే చెప్తావా అన్నట్టుగా మనం అఫెండ్ అయిపోవటం. ప్రియులారా, అది నిజమైన భక్తికి సూచన కాదు. అది అఫెండ్ అవ్వకూడదు. ఎవరైనా సరే, నేనే కాదు, ఏ దైవజనుడు కానీ ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యాన్ని బోధించినప్పుడు మనందరి క్షేమాభివృద్ధి కొరకే చెప్తారు, అంతే తప్ప ఎవరో గాయపడాలని, వారి మనసులో ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను, ఎవరి మీదో ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని ఈ యొక్క సభా ప్రాంగణం నుంచి, ఈ యొక్క పుల్పిట్ నుంచి ఎవరు చెప్పకూడదు. ఈ ప్రదేశము దేవుని యొక్క ఆత్మ స్వరము సంఘం వినటానికి దేవుడు ఇచ్చాడు, దాని కొరకే ప్రయాసపడతారు. ప్రియులారా, అఫెండ్ అవ్వటం అనేటువంటిది అది మంచి లక్షణం. అనేక మంది సంఘ కాపరులు నాతో చెప్పారండి ఈ మాట. ఏం చెప్పారంటే, పాస్టర్ గారు మీకున్న స్వతంత్రత మాకు లేదండి, మేము కొన్ని విషయాలు పుల్పిట్ నుంచి చెప్పడానికి లేదు, కొన్ని విషయాలు నేను బోధిస్తే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, కొన్ని విషయాలు నేను బోధిస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, నేను చెప్పకూడదండి, వారికి నచ్చినవే చెప్పాలి తప్ప నాకు దేవుడు చెప్పినవి నేను చెప్పడానికి లేదండి అని అంటారు. సరిగ్గా అదే మాట పౌలు భక్తుడు అన్నాడు, అనుకూలమైన భక్తి దురద చెవులు కలిగిన తరం. నాకు నచ్చిందే నువ్వు చెప్పాలి, అంతే తప్ప నాకు ఏది అవసరమో అది కాదు అనే తరం అన్నమాట. పిల్లరా, ఈ యొక్క పరిచయాలు అదే. ఏమయ్యా నువ్వు మా పారంపర్యాచారాలు మేము నమ్మిన వాటికి వ్యతిరేకంగా చెప్తావెందుకు, మాకు నచ్చింది చెప్పు అని అభ్యంతరపడేవారు. ఈరోజు మీరు, నేను, మనందరం కూడా ఒకసారి పరిశీలించుకుందాం.